పిల్లలమర్రి గ్రామం అంటేనే శివాలయాలకు ప్రసిద్ధి. వందల ఏండ్ల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయాలు ఇక్కడ ప్రధానంగా అంటే గతంలో కాకతీయుల కాలంలో పాలించిన ఎవరైతే రాజులు ఉన్నారో ఆ రాజుల వంశాలను రాబో తరాలకు తెలపాలనే ఉద్దేశంతో వారి వంశీయుల పైన కూడా ఈ యొక్క నామేశ్వర ఆలయాన్ని బేతిరెడ్డి అనే రాజు నిర్మించిండు. ఇది కూడా పూర్తిగా శిల్ప కళకు నెలవై ఉన్న ఒక దేవాలయం, ఒక ప్రాముఖ్యమైన దేవాలయంగా దీన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం నామేశ్వర ఆలయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ నామేశ్వర ఆలయంలో కూడా అనేకమైన శిల్ప కళ సంపద ఇక్కడ పొందుపరిచి ఉన్నారు. అంటే ఆ కాలం నాటి ఏదైతే 11వ శతాబ్దం, అంటే మనం ముందు చూసిన దేవాలయం 12వ శతాబ్దానికి చెందినదైతే ఇది 11వ శతాబ్దంకి సంబంధించిన ఆలయం. అంటే ఇక్కడ ఏదైతే ఆ రాజులు పరిపాలించిన సమయంలో వారి యొక్క మనుగడను తెలిపే విధంగా వారు వీటినే అంటే ఆస్తులుగా భావించి ఈ యొక్క నిర్మాణాలు, ఈ యొక్క ఆలయాలను నిర్మించడం చూస్తున్నాం. అయితే ఇందుకు సంబంధించే పూర్తిగా ఈ ఆలయాలు, వీటి కట్టడాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఈ నామేశ్వర ఆలయం యొక్క పూర్తిగా చరిత్రను, అదేవిధంగా ఈ నామేశ్వర ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కూడా మనం చూడవచ్చు పిల్లర్స్ పైన ఏవైతే ఏకశిలతోటి తయారు చేసిన ఈ పిల్లర్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతం నాట్య మండపం వద్ద ఉన్నాం. ఈ నాట్య మండపానికి సంబంధించి 4 పిల్లర్లు కూడా విశేషమైన ఈ యొక్క శిల్ప కళ వీటిపైన ఉంది. అంటే మనం ప్రతి దగ్గర చూడవచ్చు. ఈ ఏదైతే రజాకారులు ఇక్కడ దండయాత్ర చేసినప్పుడు చిన్న చిన్న విగ్రహాల కానుంచి పెద్ద పెద్ద విగ్రహాలు, అంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క ఆలయాలకు సంబంధించి నంది విగ్రహాల తలలు, అదేవిధంగా విగ్రహాలకు సంబంధించిన తలలు మాత్రం తొలగించి ఉంటాయి. అంటే వీటిపైన ఆ రజాకారులు దండయాత్ర చేసినప్పుడు వీరి యొక్క శిల్ప కళను ధ్వంసం చేయాలనే ఒక దురుద్దేశంతో అంటే ఇంత చూడండి, ఈ చిన్న రాతి పైననే ఇంత గొప్ప కళ ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి తలలు లేవు. ఇంత గొప్ప శిల్పకళకు పూర్తిగా ఏ బొమ్మకు కూడా ఇక్కడ తల కనిపించని పరిస్థితి. సో ఇలాంటి అనేక అంశాలు ఇక్కడ నిగూఢమై ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే నిజంగా కూడా ఇక్కడ చూడండి, ఇంత పెద్ద అంటే వీటిని ఈ కళకు సంబంధించి ఎంత అంటే ఒక మనిషి అక్కడ నిలబడ్డట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా, నాట్య మయూరిలాగా మనకు దర్శనమిస్తున్నాయి. అయితే వీటి తలలు కూడా తొలగించి ఈ శిల్పకళను ధ్వంసం చేయాలనే ఒక దురుద్దేశం ఆనాడు రజాకారులు చేసినట్లుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయం పూర్తిగా కూడా మనం ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ తాకినా కానీ నిజంగా కూడా ఒక గొప్ప నృత్యం చేస్తున్న కళాకారులు ఇక్కడ నిలబడ్డట్టుగా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా మనం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఈ ద్వారానికి నాట్యాలు చేస్తున్నట్లుగా, శివుడు నాట్యం చేస్తున్నట్టుగా మనం అక్కడ పైన చూడవచ్చు. నటరాజస్వామి విగ్రహాలు అక్కడ చెక్కడం, కొంతమంది నాట్య మయూరిలే అక్కడ ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తున్నాయి. సో ఇక మనం పుస్తకాలలో చదువుతుంటాం క్షీరసాగర మదనం అని. ఆ క్షీరసాగర మదనం ఏ విధంగా జరిగిందనే అంశాలు ఆ గోడ పైన, అంటే ఆనాడే అవి రంగు పెయింట్ వేసి అక్కడ అప్పుడున్న కళాకారులు దాన్ని రంగులతో అద్దినట్లుగా చూస్తున్నాం. ఇది తెలంగాణలో ఎక్కడ కూడా కనిపించదు. తెలంగాణ కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అంటే 100-1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయాల్లో ఎక్కడ కూడా రంగులు వాడినట్లుగా మన కానువాళ్ళు కనిపించవు. కేవలం పిల్లలమర్రి గ్రామంలోనే ఇటు చూస్తే మహాభారతానికి సంబంధించి, అటు క్షీరసాగర మదనానికి సంబంధించిన ఆర్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంటది. ఇది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నాటిదిగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా అంటే దీని చరిత్ర, దీనికి ఉన్న నేపథ్యం ఏంటి, మనం ఒకసారి ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్తే, బాగున్నారా? ఎట్లా ఉంది అంటే ఇంత పురాతనమైన ఆలయంలో మీరు అర్చకత్వం చేస్తున్నారు, ఇక్కడ దీని చరిత్రకు ఉన్న మూలాలు ఏంటి, దీని చరిత్ర ఏంటి అసలు? శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. 12వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో కాకతీయుల యొక్క కాలంలో గణపతి రాజు అయినటువంటి సామంతరాజులు, వారి యొక్క రేచెర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి ఇక్కడ సూర్యాపేట జిల్లా పరిధిలోని పిల్లలమర్రి యొక్క ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలలో ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ సమయంలో శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయాన్ని, తర్వాత త్రికూటేశ్వర స్వామి ఆలయాన్ని, తదనంతరం శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతో వైభవంగా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మనం ప్రధాన ఆలయం అయినటువంటి శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయాన్ని నామిరెడ్డి ప్రతిష్ఠించడం వల్ల
ఆ స్వామివారి ఆయన పేరు వచ్చే విధంగా శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి అని ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే మనకి యొక్క ప్రధాన శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది. అంటే విశేష ఆరాధనా ఫలితం అన్నమాట. మనకు సాధారణంగా అన్ని శివలింగాల మీద గీత ఉండదన్నమాట. కొన్ని విశేషమైనటువంటి లింగాల మీదనే మనం ఆ గీతని చూడవచ్చు. దాని యొక్క అర్థం విశేష ఆరాధన ఫలితం అంటారు. అంటే మీరు కొన్ని వేరే ఉపాలయాలు అంటే వేరే ఆలయాల్లోకి మీరు వెళ్ళి 1,000,000 సార్లు జపము కానీ హోమము కానీ లేదా అభిషేకము కానీ చేయించుకుంటే ఎంతటి ఫలితం అయితే వస్తుందో, ఒక్కసారి ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో మీరు అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ చేస్తే 1,000,000 సార్లు చేసినంత ఫలితం ఈ యొక్క ఆలయంలో మీ అందరికీ కూడా లభిస్తుంది. ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా కళాకారులు ఈ యొక్క స్తంభాల మీద చెక్కడం జరిగింది. ఈ యొక్క శివలింగానికి ఎదురుగా నాట్య మండపం మనకు దర్శనం ఇస్తుంది. ఆ యొక్క నాట్య మండపంలో కన్యలు నాట్యం చేస్తూ ఉండంగా అందరూ కూడా మృదంగం, వీణ ఇవన్నీ వాయిస్తూ ఉంటే స్వయంగా రాజుగారు స్వామివారికి పూజాది కార్యాలు నిర్వహించేవారు. ఈ యొక్క ఆలయాన్ని ఎంతో వైభవంగా ఎన్నో రకాలైనటువంటి శిల్పకళ అంటే కనీసం మీరు 10 రోజులైనా సరే ఈ దేవాలయాన్ని పరిశీలిస్తే మీకు ఒక్క రోజులో ఈ యొక్క దేవాలయం శిల్పకళ అనేది మీకు సరిపోదు. అంటే చూడడానికి అంత వైభవంగా ఈ యొక్క ఆలయాన్ని చెక్కడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతిరోజు ప్రతి నిత్య పూజలు ఏం చేస్తుంటారు? ఇక్కడ జరిగే ప్రత్యేక వేడుకలు ఏంటి? ఈ యొక్క ఆలయంలో ప్రధాన శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శివరాత్రికి కూడా ఒక రోజు ముందు నుండి పాంచాన్నిక దీక్ష అంటే 5 రోజుల పాటు ఎంతో వైభవంగా జాతర ఇక్కడ స్వామివారికి జరుగుతుంది. ఈ యొక్క ఒక రోజు ముందు అంటే శివరాత్రికి ఒక రోజు ముందు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఆలయ ప్రవేశంతో మొదలయ్యి తదనంతరం 2వ రోజు శివరాత్రి రోజు ఆ రోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం నిర్వహించుకొని తదనంతరం రాత్రి అంటే ఎక్కడైనా సరే మీరు చూస్తే స్వామివారికి రాత్రి లింగోద్భవ కాల సమయంలో ఎక్కడైనా మీకు అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అభిషేకంతో పాటు లింగోద్భవ కాల సమయంలో కళ్యాణం కూడా నిర్వహించడం ఇక్కడ వెనకటి నుంచే వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి అదే విధంగా 2వ రోజు కళ్యాణం ఉంటుంది రాత్రిపూట. తర్వాత 3వ రోజు ఈ యొక్క శివపార్వతుల్ని కళ్యాణమైన అనంతరం రథోత్సవంగా ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది. తదనంతరం 4వ రోజు అగ్నిగుండాలు అంటే స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తూ ఏనుగు వాహనం మీద నిప్పుల మీద నడవడం జరుగుతుంది. 5వ రోజు త్రిశూల స్నానం ఏకాంత సేవతో ఈ యొక్క పాంచాన్నిక దీక్షా కార్యక్రమం ముగియడం జరుగుతుంది. అనంతరం కార్తీక మాసంలో అంటే ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక మాసంలో ఎంతో వైభవంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, అనంతరం ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో 1000 సంవత్సరాల కాలం నాటి నందీశ్వరుడికి ఎంతో వైభవంగా భక్తుల యొక్క స్వహస్తాలతో రుద్రాభిషేకం చేయించడం జరుగుతుంది. మీరు సాధారణంగా ఇలాగా అరుణాచలంలో మరియు శ్రీశైల క్షేత్రాలలో నందికి అభిషేకం చేయడం చూస్తారు. అదే విధంగా మన పిల్లల మరి గ్రామంలో కూడా నందీశ్వరుడికి అభిషేకం చేయించడం జరుగుతుంది. ఆ రోజు కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణం కూడా నిర్వహిస్తాము శివరాత్రితో పాటు.